హలో అండి అందరికీ. రీసెంట్గా వైజాగ్ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ హోదా రద్దు చేస్తూ ఒక నిర్ణయం అయితే వెలువట్టడం జరిగింది. అసలు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ హోదా ఎందుకు రద్దు చేశారు, ఈ రద్దు చేయడం వరకు ప్రభుత్వ వైఫల్యం ఏమైనా ఉందా అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైజాగ్ రిషికొండ బీచ్కి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అయితే రావడమే జరిగింది. ఎందుకు వచ్చిందంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటి అంటే, ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కావాలి అంటే పర్టికులర్ ఆ బీచ్లో కొన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ అవసరాలు ఏంటంటే అక్కడ సెక్యూరిటీ, అంటే బీచ్లో ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళని రక్షించడానికి సెక్యూరిటీ, అలాగే అక్కడ పార్కింగ్ సౌకర్యం, అలాగే ఎంతోమంది టూరిస్టులు వస్తారు కాబట్టి వాళ్ళకి టాయిలెట్స్, ఇవన్నీ అంటే పారిశుద్ధ నిర్వహణ, ఇవన్నీ కల్పిస్తే ఆ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన కొంచెం చొరవ తీసుకొని వీటన్నిటిని కల్పించి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తీసుకురావడంలో ఆయన చాలా కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. అలా అన్నట్లుగానే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కూడా 2020 సంవత్సరంలో ఆయన హయాంలోనే వచ్చి రావడం జరిగింది. 2020 సంవత్సరం నుంచి దాదాపు 2025 మొన్నటి వరకు కూడా కొనసాగింది. అయితే ఉన్నట్టుండిగా ఎందుకు మరి వైజాగ్ బీచ్కి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రద్దు కావడం జరిగింది అంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే బీచ్ నిర్వహణ మనం ఇందాక చెప్పినట్లు సెక్యూరిటీ, అలాగే అక్కడ పారిశుద్ధ నిర్వహణ, వీటన్నిటిని కూడా గాలికి వదిలేశారు. ఒక రకంగా ఏంటంటే పట్టించుకోవట్లేదు. మరి వైజాగ్ సంబంధించిన విహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారో మనకైతే అర్థం కావట్లేదు. వాళ్ళైతే ఒక రకంగా వదిలేసినారు, ఈ యొక్క బీచ్కి సంబంధించిన నిర్వహణ వీటన్నిటిని వదిలేశారనమాట. అయితే వీటన్నిటిని గమనించిన ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఎవరు ఇస్తారంటే డెన్మార్క్కి సంబంధించిన ఒక సంస్థ ఇస్తుంది అనమాట. వీటన్నిటిని గమనించిన, అంటే ఆడ నిర్వహణ సరిగ్గా లేదు, ఒకవేళ విదేశీ టూరిస్టులతో వాళ్ళకి సెక్యూరిటీ అవన్నీ కూడా లేవు, ఇదే కొనసాగించినట్లయితే ఇబ్బంది ఎదురవుద్దని చెప్పేసి ఏదైతే వైజాగ్ రిషికొండ బీచ్కి ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ హోదా వెనక్కి తీసుకోవడమే జరిగింది. ఇది ఒక రకంగా ఏంటంటే 2020 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ హోదాని అట్లా కొనసాగించడమే జరిగింది. కాకపోతే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎందుకు నిర్లక్ష్యం జరిగిందో మనకే తెలియదు. అక్కడ సౌకర్యాలు లేక ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ని వెనక్కి తీసుకోవడమే జరిగింది. చూడాలి మరి. డెన్మార్క్ సంబంధించిన అధికారులు, ప్రతినిధుల బృందం మళ్ళీ వైజాగ్ విజిట్ చేస్తారంట. విజిట్ చేసిన తర్వాత అక్కడ సౌకర్యాలన్నిటిని కల్పిస్తే మళ్ళీ ఆ బ్లూ ఫ్లాగ్ హోదా వస్తుందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. మరి అప్పట్లోగా కూటమి ప్రభుత్వం మరి సౌకర్యాలు కల్పిస్తుందా లేదా అని మనకి తెలియాలి. ఎందుకంటే మన రాష్ట్రానికి ఉన్న ఏకైక బ్లూ ఫ్లాగ్ బీచ్ ఇలా రద్దు కావడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిణామం. చూడాలి మరి వీటి మీద మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అనేది. మరి ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మేడం.